క్రీస్తునామంలో సహోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతులైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, నేను పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ములపూరు పెదగూరులో ఒక చిన్న విలేజ్ లో క్రీస్తు ప్రభు యొక్క సంఘ సువార్థికునిగా పనిచేస్తున్నాను. అయితే నాకంటే ముందు మా నాన్నగారు ఒక 35 years ఈ సువార్త పరిచయలు ఉన్నారు. ఆయన ప్రభు సన్నిధికి చేరారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన పరిచయాన్ని కొనసాగిస్తా ఉన్నాను. అయితే క్రీస్తు సంఘ సువార్త పరిచర్య అనేది చాలా భారభరితమైంది. చాలా నమ్మకంగా యథార్థంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే దేవుడు మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలాన్ని ఇస్తారు అని మనము విశ్వాసంతో నమ్మి ఈ పనిని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే నమ్మకంతో పాటుపడిన వ్యవసాయకుడే ప్రతిఫలాలు అనిపిస్తాడనేది దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇది మనందరికీ, మన కుటుంబాలకి, మనం పనిచేసే స్థానిక సంఘాలకి చాలా ప్రయోజనకరమైనటువంటి సంగతిగా దీన్ని నేను ముందుగా తెలియచేయాలని ఆలోచన చేస్తాను. ఆ తదుపరి సువార్థికుల గురించి, సువార్త పరిచర్యలో సువార్థికుల భార్యలు ఎలాగా సపోర్ట్గా ఉండాలనే దాని గురించి, సువార్థికుల యొక్క పిల్లలు ఎలాగా ఉండాలనే విషయాన్ని గురించి, సంఘ సభ్యులు సువార్థికుడికి ఎలాగ సహకరించాలి అనేటువంటి సంగతుల గురించి మనం క్రమక్రమంగా నేర్చుకుంటూ మనం పనిచేసే స్థానిక సంఘాలని ఆత్మీయంగాను సంఖ్యాపరంగాను పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఈరోజు మొదటిసారిగా మనం నేటి సమాజంలో ఉన్నటువంటి యవనస్తుల యొక్క పనుల గురించి ఆలోచన చేద్దాం. ఎందుకనంటే స్థానిక సంఘం అనేది బలంగా ఉండాలనంటే యవనస్తుల యొక్క పాత్ర చాలా కీలకమైనది స్థానిక సంఘాల్లో. కాబట్టి అక్కడ మొదలు పెడదాం. మరి దేవుని చిత్తమైతే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. కాబట్టి నేటి సమాజంలో యవనస్తుల్ని ప్రభావితం చేసేవి ఏవి ఉన్నాయో ఈరోజు మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. యవనస్తుల్ని ప్రభావితం చేసేవి ఏంటి, ఎలాగ యవనస్తులు ప్రభావితం చేయబడతారు అనేటువంటి సంగతిని గురించి ఆలోచన చేద్దాం. ఉదాహరణకి కొంతమందికి ప్రభావితం చేయడం అంటే కొంచెం తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభావితం చేయబడటం అంటే మీ అందరికీ క్రికెట్ గురించి తెలుసు, బాగా క్రికెట్ గురించి. అందులో విరాట్ కోహ్లీ అనే ఒక వ్యక్తి గురించి తెలుసు. ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు వాడు ఒక సంవత్సరం అయ్యేటప్పుడు బ్యాట్ ఇచ్చుకుంటున్నాడు, బాల్ ఏమంటున్నాడు, కొడుతున్నాడు. అంటే అతను ఎవరో ఒకరి ద్వారా ప్రభావితం చేయబడ్డాడు. యవనస్తులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళు వీళ్ళని ప్రభావితం చేస్తున్నారు అనమాట. ఎలాగా? ఉదాహరణ కోహ్లీ ఉన్నాడు, అతను క్రికెటరు. కొంతమంది యవనస్తులు ఏం చేస్తున్నారనంటే ఆ కోహ్లీని మాదిరిగా తీసుకుని నేను అతనిలాగా క్రికెట్ ఆడాలని ప్రభావితుడు అవుతున్నాడు అనమాట. అది ప్రభావితం చేయబడటం అంటే ఎవరో ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పనులను చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నేను అలాగే చేయాలి, అలాగే ఆడాలి అనేటువంటి ఒక భావన అనేది ఒక యవనస్తులోకి వచ్చినప్పుడు అతని చేత ప్రభావితం చేయబడుతున్నాడు అని చెప్పొచ్చు అన్నమాట. సో యవనస్తులైనటువంటి వారిని ప్రభావితం చేసేటువంటివి ఏంటి అని అంటే చాలా రకాలుగా నేటి సమాజంలో ఉండేటువంటి యవనస్తులు ప్రభావితులు అవుతున్నారు. అందులో ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలని రోజు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే లోకంలో యవనస్తులు ఎలా ప్రభావితం చేయబడుతున్నారు అనేది మనం చూస్తాము. రెండోది కుటుంబం ద్వారా యవనస్తులు ఎలా ప్రభావితం చేయబడుతున్నారో చూస్తాము. మూడోది సంఘం అనేది ఒకటి, సంఘము ఎలాగో యవనస్తులను ప్రభావితం చేయగలుగుతుంది అనేది మనం చూద్దాం. ఉపోద్ఘాతంగా మనం చూడవలసినటువంటి సంగతులు ఏంటంటే లోకంలో యవనస్తులు ఎలాగుంటున్నారు అనేది మనందరికీ తెలుసు. యవనస్తులు అనేటప్పటికి అందరూ వచ్చేస్తారు అందులోకి. కానీ అందరు యవనస్తులు ఎలాగే ఉంటారు అని నేను చెప్పను. ఎందుకంటే కొంతమంది
తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, తల్లిదండ్రులకు లోబడే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క మాటని గౌరవించే వారు ఉన్నారు. అలాంటి వారిని నేను ఇందులో చేర్చను. కాబట్టి ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువ శాతం యవనస్తులు దారుణంగా ఉన్నారు అనేటువంటి సంగతిని మనం చూస్తాం. చాలా దారుణంగా ఉంటున్నారు అనేది ప్రత్యక్షంగా నాకు కూడా తెలుసు. ఎందుకనంటే మేము ఉండేటువంటి పరిసరాలు, పరిస్థితులు అన్నీ కూడా ఒకప్పుడు ఎలా ఉండేవంటే, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు అనేటువంటి ఒక నానుడి పూర్వకాలం ఉండేది. కానీ ఇప్పుడు పట్టణాల్లో ఉండేటువంటి ఆ పరిస్థితులు పల్లెటూరులో కూడా వచ్చేసాయి. కాబట్టి యవనస్తుల యొక్క పరిస్థితి ఎలాగుందనంటే చాలా దారుణం. నేను లాస్ట్ మంత్ ఒక నైట్ మీటింగ్‌కి వెళ్తా ఉన్నటువంటి సమయాల్లో ముగ్గురు యవనస్తులు ఏం చేశారనంటే, దారంట సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని మధ్యలో ఆఫ్ చేసి, అతను కొట్టి తన జేబులో ఉన్నటువంటి డబ్బులు, సెల్ ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తే, అతడు గింజుచుకుని కాళ్ళతో తన్నేసి ఆ వ్యక్తి నుంచి తను కాపాడుకునేటువంటి క్రమంలో మరొక వ్యక్తి వాహనం మీద ఆ రూట్ లో వచ్చినప్పుడు అతను చూసి ముగ్గురు యవనస్తులు పారిపోయారు. అంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. దారి కాసి మనుషులను భయపెట్టి భయాందోళనకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసుకోవడం, సెల్ ఫోన్లు తీసేసుకోవడం అనేది నేటి సమాజంలో ప్రతి ప్రాంతంలోనూ జరుగుతుంది. ఎస్పెషల్లీ యవనస్తులైనటువంటి వారి యొక్క జీవితాలు. అంటే వీళ్ళ జీవితాలు మనం ఆలోచిస్తే చాలా దారుణంగా ఉన్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. రెండోది, యవనస్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే చాలా విచ్చలవిడి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఆలోచించలేనటువంటి విచ్చలవిడితనానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. అనేకమైనటువంటి వ్యసనాలకు వాళ్ళు బానిసలు అయిపోతా ఉన్నారు. అంతేకాకుండా ఒక పక్కనే యవనస్తులైనటువంటి వారిలో కొంతమంది ఎలాగుంటుంటే, మరి చర్చికి వచ్చేటువంటి యవనస్తులు మనం ఆలోచన చేస్తా ఉంటే, చర్చికి వచ్చేటువంటి యవనస్తులు ఎక్కువ శాతం ఏం చేస్తున్నారనంటే, దేవుని మీద వారి ఆసక్తిని చూపించకుండా వచ్చేటప్పుడు మొబైల్ తీసుకుని వస్తున్నారు, కొంతమంది బైబిల్ తీసుకొస్తున్నారు. చర్చికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, దేవుని మీద వాళ్ళ ఆసక్తి చూపించుకోకుండా మరి వాళ్ళు మొబైల్ మీద ఆసక్తి చూపించి, ఒక పక్కన ఆరాధన జరుగుతూ ఉంటే, ఒక పక్కన తరగతులు జరుగుతూ ఉంటే, ఒక పక్కన వాక్యం చెప్తూ ఉంటే, వాళ్ళు వాట్సాప్‌లో ఆన్ చేసో, యూట్యూబ్‌లో ఆన్ చేసో, ఫేస్‌బుక్ ఆన్ చేసో, ట్విట్టర్‌లో ఆన్ చేసో, లేదా ఏదో ఈ మధ్యకాలంలో రకరకాల యాప్‌లు వచ్చినాయి. ఇవన్నీ కూడా వాళ్ళు వాచ్ చేస్తా ఉన్నారు. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? దేవుని సన్నిధిలో ఉంటున్నారు. సో చర్చికొచ్చే వారిలో కూడా చాలా మంది యవనస్తుల్లో ఆసక్తి అనేది తగ్గిపోతా ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సమాజంలో ఒక సువార్థికుడిగా మనం ఎలాంటి పరిచర్య చేయాలి అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకనంటే ఈ పనిని చేయడానికి మనమే అర్హులమని దేవుడు ఎంచాడు. లేకపోతే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళెవరిని సెలెక్ట్ చేసుకోకోకుండా దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారనంటే ఈ పనికి మనం తగిన వారమని ఆయన ఎంచాడు కాబట్టి. ప్రియమైన సహోదరులారా, చర్చికి వచ్చేటువంటి యవనస్తులకి దేవుని మీద ఆసక్తి తగ్గకుండా ఉండడానికి సువార్థికులైనటువంటి మనం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వడం అంటే ఒక నూతనమైనటువంటి వరవడిని మనము వాళ్ళకి ప్రజెంట్ చేయవలసిన అవసరం ఉంది. మనము అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని మనం ఇంప్రెస్ చేయలేము. వాళ్ళని దేవుని వైపుకి తిప్పాలనంటే మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని సరైనటువంటి విధంలో సువార్థికులుగా మనం ప్రజెంట్ చేయకపోతే యవనస్తులకి మన మీద భయం ఉండదు. మన మీద ఎప్పుడైతే వాళ్ళకి ఒక విధమైనటువంటి భయం అనేది కలుగుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే దేవుని సన్నిధిలో దేవుని పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం వాళ్ళని మరి మోటివేషన్ చేయవలసినటువంటి అవసరత సువార్థికుల మీద ఉంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం మనకు తెలుసు. 22వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నారు ఆయనంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు అని ఆయన చెప్పారు. అంటే ఈ రోజున బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలి. నేర్పించే ఈ ప్రాసెస్ అనేది తల్లిదండ్రుల మీద ఉంది,
ఉపాధ్యాయుల మీద ఉంది, సువార్థికుల మీద ఉంది. అంటే తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారు, ఉపాధ్యాయులు ఏం నేర్పిస్తారు, సువార్థికులు ఏం నేర్పిస్తారు అనేది 3 పాయింట్స్ ఇవి. అయితే వీటి గురించి మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారు, రెండోది ఉపాధ్యాయులు ఏం నేర్పిస్తారు, సువార్థికులు ఏం నేర్పిస్తారు అనే దాని మీద మీరు దృష్టి పెడితే ఒక బాలుడికి బాల్య దశలో తల్లిదండ్రులు ఏం నేర్పించాలని దేవుడు చెప్పారు అనేది మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చూసినప్పుడు ఇవన్నీ తెలిసిన విషయాలే చెబుతున్నాడు, కొత్తవేం కాదు. అక్కడికి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు తమ పిల్లలకి ఏమి నేర్పించాలనేది అక్కడ తెలియజేశాడు. క్రైస్తవ కుటుంబాల్లో ఉండేటువంటి బిడ్డలకి చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క శిక్షణ అనేది, దేవుని యొక్క బోధ అనేటువంటిది మనం నేర్పించవలసిన అవసరం ఉంది. ఆ విషయాల్లో ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండేటువంటి తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళకి ఏవేవో నేర్పుతున్నారు. ఉదాహరణకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అని అనుకోండి. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే, నువ్వు కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళు అని చెప్తున్నారు. లేదా పొంగల్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, నువ్వేదైనా చిన్న ఏదో పనికి వెళ్ళు అని నేర్పుతున్నారు. లోకంలో ఉన్నవన్నీ నేర్చుకోమని చెప్తారు కానీ, ఈ హాలిడేస్ అనేసి వచ్చినప్పుడు దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళు, సువార్థిక దగ్గరికి వెళ్ళు, ఆయనతో టైం స్పెండ్ చేయి, ఆయనతో పాటు వాక్యం చెప్పడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి సపోర్ట్ గా ఆయనతో పాటు వెళ్ళని మాత్రం క్రైస్తవ కుటుంబాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులు చెప్పట్లేదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇలాంటి విషయాల మీద మనం సరైనటువంటి అవగాహన కలిగి లేకపోతే సంఘాల సంఖ్యలో పెరగలేవు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ఈ ఉపోద్ఘాతంలో ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ మందికి దేవుని వాక్యం యవనస్తులైన పిల్లలకి నేర్పించాలని ఉంటది, సువార్థికులకి. ఎందుకనంటే యవనస్తులు చాలా బలమైన వాళ్ళు. విలాప వాక్యాలు 3 అధ్యాయాలు మీరు చూస్తారు. ఏంటంటే, యవన కాలమందు కాడు మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని పెట్టినవాడు యెహోవా అని చెప్తాడు. అంటే దేవుని పనికి ఎక్కువ మంది ఎవరు కావాలనంటే యవన ఏజ్ లో, యవన కాలంలోనే ఎక్కువ మంది దేవుని పనికి కావాలి. అందుకని సువార్థికులు ఎక్కువగా దృష్టి పెట్టవలసింది ఎవరి మీద అంటే యవనస్తుల మీద. ఎందుకనంటే నేటి బాలురే రేపటి పౌరులు అనే సూక్తి మనకు తెలుసు. నేడు మనం చిన్నపిల్లల్ని ట్రైన్ చేస్తే, చిల్డ్రన్ బైబిల్ క్లాసుల్లో పిల్లలు మనం ట్రైన్ చేస్తే భవిష్యత్తులో యవనస్తులు అయితే యవన కాలంలో దేవుని పని చేస్తూ ఉంటే సంఘాలు చాలా బలోపేతం అవుతూ ఉంటాయి. అందుకని మనం దృష్టి అంతా కూడా ఎవరి మీద పెట్టాలని అంటే యవనస్తుల మీద పెట్టాలి. ఇలా యవనస్తులైనటువంటి వారికి ఎక్కువ శాతం వాక్యం నేర్పించాలని సువార్థికులకు ఉన్నా సరే, ఎక్కువ మంది యవనస్తులు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి వాళ్ళ ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి మనం వాళ్ళకు ఒక రకమైన ఆసక్తిని చూపించాలి. అందుకు మనం ఏం చేయాలనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. వాళ్ళు చక్కగా దేవుని వైపుకి తిప్పడానికి మనం కొన్ని కార్యక్రమాలు కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఉపోద్ఘాతంలో చెప్పిన విషయాలు. 5 విషయాలు చెప్పాను ఉపోద్ఘాతంలో. ఒకటి ఏంటంటే, లోకంలో యవనస్తులు చాలా దారుణంగా ఉన్నారు. విచ్చలవిడితనానికి, వ్యసనాలకు వాళ్ళు బానిసలు అయిపోతున్నారు. చర్చికి వచ్చే వారికి దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోతా ఉంది. అలాగే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలి, చిన్నప్పుడే నేర్పించాలి. ఎక్కువ మంది సువార్థికులకి, యవనస్తులకి వాక్యం నేర్పించాలని ఉంది కానీ ఎక్కువ మంది యవనస్తులు నేర్చుకోవడానికి మనసు పెట్టట్లేదు. ఇది ఉపోద్ఘాతంలో మనం విన్నటువంటి సంగతి. మొట్టమొదటిగా మనం యవనస్తులను ప్రభావితం చేసే దాంట్లో లోకము అనేది మనం చూసాము, కుటుంబం అనేది చూసాము, అలాగే సంఘం అనేది చూసాం. సో మొట్టమొదటి ఏ పాయింట్ గా మనం చూసేది ఏంటంటే లోకం. లోకంలో ఎవరు ఉంటారని అంటే స్నేహితులు. ఈ స్నేహితుల వల్ల మరికొంతమంది స్నేహితులు ఏమవుతారని అంటే ప్రభావితం చేయబడుతున్నారు. అది ఎలాగనేది మనం దేని యొక్క వాక్యం నుంచి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు మనం చూస్తే అక్కడ ఇలా రాయబడింది. నా కుమారుడ, పాపులను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీటుగా పొంచి ఉందాము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నట్టుకు దాగి ఉందాము. పాతాళము మనుషులను మింగివేయనట్లు వారిని జీవముతోనే మింగివేయదుము.
సమాధిలోనికి దిగువారు మిగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మింగివేయదం రమ్మని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధాలైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఎండ్లను దోపుడు సొమ్ములతో నింపుకొందము. మాతో పాలువాడు అయి ఉండుము. మనందరికీ సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రావులందు నడవకము, నీ పాదము వెనుకకు తీసుకొనుము అని సొలొమోను భక్తుడు చెప్తా ఉన్నాడు. అంటే యవనస్తులు ప్రభావితం చేసేది ఏంటంటే లోకం. లోకం అంటే స్నేహితులు. స్నేహితుల చేత ఈరోజు అనేక మంది యవనస్తులు ప్రభావితులు అవుతున్నారు. మంచిగా చెడుగా అంటే ఇక్కడ సొలొమోను ఏం చెప్పాడనంటే, నిన్ను చెడు చేయడానికి ప్రేరేపించే వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు చేసేటువంటి వారు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోమన్నాడా ఒప్పుకోవద్దు అంటున్నాడా అని అది మనం ఆలోచించాలి. ఇక్కడ ప్రత్యేకంగా భక్తుడు ఏం చెప్తున్నాడనంటే, చెడు చేయడానికి నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకూడదు అని చెప్పాడు. అంటే ప్రతి యవనస్తుడికి మంచి మీద చెడు మీద అవగాహన అనేది ఉండాలి. మంచి మీద చెడు మీద అవగాహన ఉండాలి. అవగాహన అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2019, 20, 21 కరోనా టైం. సో కరోనా టైంలో అందరికీ శానిటైజర్ చేయడం అనే దాని మీద సోషల్ మీడియాలో చాలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంటే ఎలాంటి లిక్విడ్స్ వాడాలి, లిక్విడ్స్ అనేవి చేతులకి ఎలా రాసుకోవాలి, మనము వేటిని తాకకూడదు, వేటిని తాకాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కరోనా టైంలో తమ ప్రాణాలను తామే కాపాడుకోవడానికి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. వాటిని యూట్యూబ్లో చూసి ఎవరికి వాళ్ళే చాలా జాగ్రత్తలు పాటించేవాళ్ళు. అందుకనే ప్రాణాలు కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళందరూ దేవుని కృప చేత కాపాడబడ్డారు. మనం అలాగే కాపాడబడ్డాం. కాబట్టి ఇతరులు ప్రేరేపించినప్పుడు చెడు చేయకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎస్పెషల్లీ యవనస్తులైనటువంటి వారు చెడు చేసేటువంటి వారు మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు లేదా మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, చెడు చేయమని మనం ఫోర్స్ చేస్తున్నప్పుడు ఏం చేయమన్నాడు అని అంటే ఒప్పుకోవద్దు అని అన్నాడు ఆయన. ప్రియమైనటువంటి సహోదరులారా, యవనస్తుల పట్ల మనం చాలా కేర్గా ఉండాలి. అది సువార్థికులుగా, తల్లిదండ్రులుగా, లేదంటే విశ్వాస కుటుంబాలుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే ఆయన ఏం చెబుతున్నారు తెలుసండి. అక్కడ సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ అంటాడు, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది. అంటే భక్తిహీనుల యొక్క ప్రవర్తన ఏం చేస్తానంటున్నాడనంటే దారి తప్పించేస్తుంది. కాబట్టి లోకములో భక్తిహీనులు ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన భక్తి పరుల యొక్క ప్రవర్తన దారి తప్పిస్తుంది. మరొక విషయాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24, 25 వచనాలు, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24, 25 వచనాల్లో పాపం అంటే కోపంతో ఉన్నవాడితో స్నేహం చేయొద్దు అంటున్నాడు. కోపంతో ఉన్నవాడితో స్నేహం చేయొద్దు. ఎందుకనంటే కోపంతో ఉన్నవాడితో స్నేహం చేస్తే అది నీకు ఉరి అవుతుందని చెప్పాడు. అందుకని కోపం కలిగినటువంటి వాడితో, క్రోధం కలిగిన వాడితో స్నేహం చేయకూడదు. అది నీ ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెడుతుంది అనేటువంటి సంగతి ఆయన మనకు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని మీరు చూస్తే అక్కడేం తెలియజేశాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది అన్నాడు. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారనంటే మా పిల్లలు చాలా మంచి వాళ్ళు, ఒబీడియంట్గా ఉంటారు, ఇతరుల పట్ల మరి మర్యాదగా ఉంటారు, ఇతరులకి రెస్పెక్ట్ ఇస్తారు, శ్రద్ధగా ఆసక్తిగా దేవుని సన్నిధిలో ఉంటారు అని మనం మన పిల్లలు నమ్ముతాం. ప్రతి తండ్రి ప్రతి తల్లి తన పిల్లల్ని అలాగే నమ్మాలి. అయితే ఇక్కడ మనం ఉండేది లోకంలో అనే సంగతి మర్చిపోకూడదు. మన లోకంలో ఉంటున్నాం కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనల్ని లేదా మన పిల్లల్ని లేదా మన యవనస్తుల్ని చెడు చేసేటువంటి వాళ్ళు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన పిల్లలు చెడు చేసేటువంటి వారితో స్నేహం చేస్తే వాళ్ళు కూడా చెడు చేయడానికి అలవాటు పెంచుకునే అవకాశం ఉంది, చెడు వైపుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
పూర్వకాలం నుంచి కూడా వచ్చే ఒక సామెతి. 6 నెలలు సహవాసం చేస్తే ఆడే ఈడవుతాడు అనేది. అంటే ఒక మంచివాడు చెడ్డోడుగా మారిపోయే అవకాశం ఉంది చెడ్డవాడితో సహవాసం చేస్తే. అందుకని పౌలు గారు చెబుతున్నాడు అన్నమాట, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని. కాబట్టి మన పిల్లలు మంచివాళ్ళే, వాళ్ళు యథార్థవంతులే, కానీ వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ఇంకొక సామెత ఉంది, ఏంటనంటే నీ స్నేహితుడు ఎలాంటోడో చెప్పు, నువ్వు ఎలాంటోడో నేను చెప్తానంటారు చాలా మంది. అంటే ఒక పర్సన్ ఎలాంటి వాడో చెప్పాలంటే ఆ పర్సన్ యొక్క స్నేహితుడు ఎలాంటోడో తెలుసుకుంటే ఇతను ఎలాంటోడో తెలిసిపోద్ది. మన పిల్లలు మంచి దారిలో నడుస్తున్నారా చెడ్డ దారిలో నడుస్తున్నారా అనేది మనకు తెలియాలంటే వీడు స్నేహం చేసేది ఎవరితో అనేది మనం తెలుసుకుంటే వీడు ఎలాంటోడో మనకు తెలిసిపోద్ది. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, మనం లోకంలో జీవిస్తున్నాము, క్రైస్తవులుగా జీవిస్తున్నాము, మన కుటుంబాలు యవనస్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేటికి ప్రభావితులు అవుతున్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంది. మనం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే అది కుటుంబానికి నష్టం కలుగుద్ది, అలాగే సంఘానికి కూడా అపారమైన నష్టం కలుగుద్ది. అందుకని మనం వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆ లోకంలో ఉన్నదంతయు అని అన్నాడు. అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడమ్మము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అని చెప్పాడు. కాబట్టి లోకంలో ఉన్నదంతా ఏంటట, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్ము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి శరీరాశికి ప్రభావితులు అవుతున్నారా, నేత్రాశికి ప్రభావితులు అవుతున్నారా, జీవపడంబానికి ప్రభావితులు అవుతున్నారా అనే దాని మీద స్వార్థికుడిగా మనం దృష్టి పెట్టాలా, తల్లిదండ్రులుగా మనం దృష్టి పెట్టాలా, సంఘములు ఉండేటువంటి ఒక విశ్వాసిగా కూడా మనం దృష్టి దాని మీద పెట్టవలసిన అవసరం ఉంది. ఈ మూడిట్లో దేనికో దానికి వీళ్ళు ప్రభావితులు అవుతారు. అందుకనే వాళ్ళు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మంచి దారిలో మనం నడిపించుకోగలిగితే భవిష్యత్తులో సంఘాలు చాలా బలోపేతం అవుతాయి, చాలా బలంగా ఉంటాయి. ఒక బలమైనటువంటి ఒక యవనస్తుడు ఒక సువార్థికుడితో పాటు ఉంటే ఆ సువార్థికుడికి అలసట లేకుండా పని జరుగుతుంది. చేయగలడు ఆ యవనస్తుడిని బట్టి. ఎందుకనంటే యవనస్తుడు ప్రతిదానికి సపోర్ట్ గా ఉంటాడు, సహకరిస్తూ ఉంటాడు, మాట వింటా ఉంటాడు. కాబట్టి అతను సువార్త పని చేయడం చాలా ఈజీ అవుతుంది అతనికి. అందుకని మనం సువార్థికులుగా నిరుత్సాహపడకుండా ఉండాలనంటే ముందు మనం యవనస్తులైనటువంటి వారిని బలపరచుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. తర్వాత సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం చూస్తే చెడు చేసే వారితో స్నేహం చేయకూడదనే విషయం అక్కడ చెప్తాడు. అంటే రెఫరెన్స్ చదవడానికి మన టైం సరిపోదు, అందుకనే నేను రెఫరెన్స్ చెప్పి అందులో ఉన్నటువంటి భావాన్ని మీకు చెప్తున్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20-21 వచనాలు నాకు చెప్పిన మాట ఏంటంటే, చెడు చేసే వారితో నువ్వేం చేయకూడదట, స్నేహం చేయకూడదు. ఎందుకంటే చెడు చేసే వారితో స్నేహం చేస్తే వాళ్ళు నేను ప్రభావితం చేస్తారు. ఉదాహరణకి ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి ఒక యవనస్తుడు ఉన్నాడు అని అనుకుందాం. అతను ఒక రోజున అన్ఎక్స్పెక్టెడ్ గా ఆరాధన రావడం మానేశాడు. మనం అతన్ని కలిసాం, ఎందుకు నాన్న ఈ రోజు ఆరాధన రాలేదని అడిగాం. ఏమన్నా అతను ఏమంటాడంటే, మా స్నేహితుడు ఈ రోజు వాళ్ళ చుట్టాలింటికి వెళ్దాం అన్నాడండి, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి ఏదో పిక్నిక్ వెళ్దాం అన్నాడండి, నన్ను రమ్మని చెప్పాడండి, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడని వెళ్ళిపోయానండి అని అంటాడు. అంటే ఆదివారం ఆరాధన మానేసి స్నేహితుడు పిలిచాడని వెళ్ళిపోయాడు. అంటే ఎవరికి ప్రభావితం అయ్యాడు? స్నేహితుడికి. ఇది స్వార్థికుల పిల్లల్లో కూడా ఉంది. నేను చూస్తున్నాను. స్వార్థికుల యొక్క పిల్లల్లో కూడా ఆదివారం ఆరాధన మానేసి వాళ్ళు బయట తిరిగేటువంటి అలవాట్లు కలిగిన స్వార్థికుల కుటుంబాలు ఉన్నాయి, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి స్వార్థికుల కుటుంబం సమాజానికి చాలా ఇన్స్పిరేషన్ ఉండాలి, చాలా మాదిరిగా ఉండాలి. ఒకవేళ ఈరోజు జూమ్లో స్వార్థికుల కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా ఉంటే దయతో నాన్న మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భవిష్యత్తులో దేవుని బలమైన పని మీ తండ్రి గారు చేస్తుంటే ఆ పనిని మీరు చేయాలి భవిష్యత్తులో. నేను అలాగే చేస్తున్నాను, అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మా నాన్నగారు సుదీర్ఘంగా 35 సంవత్సరాలు పనిచేశారు. మా నాన్నగారు 35 సంవత్సరాలు పనిచేసి ఆయన సేవలు ఉండగానే చనిపోయారు. ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నాను. నా టార్గెట్ ఏంటంటే
యవనస్తులను దేవుని సన్నిధిలో బలపరచాలనేటువంటి తృష్ణ నాకు ఉంది. మేబీ నాలాంటి వయసు కలిగినటువంటి పిల్లలు ఇక్కడ సువార్థికులు ఉంటారు. కాబట్టి వారు ఏం చేయాలనంటే చెడు దారికి వెళ్ళిపోకుండా, చెడు చేసే వారితో స్నేహం చేయకుండా జాగ్రత్తగా తమను తాము ప్రొటెక్ట్ చేసుకుంటూ, యవనస్తులైనటువంటి మీరు మరికొంతమంది యవనస్తులను దేవుని వైపుకి తీసుకురావడానికి మీరు కృషి చేయాలి. మీరు చాలా ప్రోత్సహించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని 23, 20, 21 వచనాలు ఏమంటాడంటే చెడు చేసే వారితో స్నేహం చేయొద్దని చెప్పాడు. ఇది మనం గమనించవలసిన సంగతులు. నేను 6 పాయింట్లు చెప్పాను. లోకము యవనస్తులను ప్రభావితం చేస్తుంది అనే దాంట్లో 6 పాయింట్లు చెప్పాను. మరలా చెప్తున్నాను. ప్రేరేపించే వారితో ఒకవేళ ఎవరైనా చెడు చేయడానికి ప్రేరేపిస్తే నువ్వు పోవద్దు అనేటువంటి విషయం చెప్పాను. తర్వాత భక్తిహీనుల ప్రవర్తన దారి తప్పించేస్తుంది, నీతిమంతులు దారులు తప్పించేస్తుందని చెప్పాను. కోపంతో ఉన్నటువంటి వారితో స్నేహం చేయొద్దు, ఎందుకంటే అది నీకు గురిగా మారే అవకాశం ఉంది అనే మాట చెప్పాను. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెప్తుంది అనే విషయాన్ని మనం విన్నాం. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు. కాబట్టి నేత్రాశతో, శరీరాశతో, జీవపడంతో ఈ మూడిట్లో ఏది కూడా మనల్ని ప్రభావితం చేయకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అది మనం గమనించాలి. ఆఖరిగా 6వది ఏం చెప్పానంటే చెడు చేసే వారితో స్నేహం చేయకూడదు అనే విషయాన్ని తెలియజేసుకున్నాం. ఈ 6 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరున్నటువంటి సమాజంలో, మీరున్నటువంటి ప్రాంతంలో, మీ స్థానిక సంఘంలో యవనస్తుల యొక్క ప్రవర్తన ఎలాగుందనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళకి మీరు ఎలా చెప్తే వాళ్ళ మోటివేషన్ అవుతారు అనే దాని మీద దృష్టి పెట్టి కొంచెం యవనస్తులతో కొంచెం దగ్గరగా మూవ్ అవడానికి ప్రయత్నం చేస్తే సంఘంలో యవనస్తుల సంఖ్య పెరుగుతుంది. సంఘంలో యవనస్తుల సంఖ్య పెరిగితే సువార్త కార్యక్రమాలు చాలా ఈజీ అయిపోతాయండి. చాలా ఈజీ అవుతాయి. నాకున్నట్టు నాకు అలవాటు చెప్తాను. టైం అయినా అవసరం నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇది నాకున్న ఒక అనుభవాన్ని చెప్తున్నాను మీకు. మా స్థానిక సంఘంలో ఏదైనా ఒక సువార్త కూడిక ఏర్పాటు చేద్దాం, లేదా ఒక బైబిల్ తరగతి ఏర్పాటు చేద్దాం అని అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఎమ్మడిని అనౌన్స్ చేసేస్తాను. పలానా రోజు, పలానా టైంలో, పలానా తారీఖున బైబిల్ తరగతి జరుగుద్ది. కాబట్టి కొంతమంది అవుటర్స్ వస్తారు, మనం వాళ్ళకు భోజనాలు పెట్టాలని చెప్తాను. అంతే, భోజనం పెట్టాలి, బయట నుంచి వస్తారు కాబట్టి. అప్పుడు యవనస్తులు అందరూ అనుకుంటారు, ఇదేంటి బ్రదర్ మాకు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఎలాగ అనేసారేంటి అని అనుకుంటారట. ఆల్రెడీ దేవుడు కూడా ఏం చేస్తాడంటే యవనస్తుల్ని ప్రిపేర్ చేసి ఉంచుతాడు. యవనస్తులు ప్రిపేర్ చేసేవాడు దేవుడు. కార్యక్రమం జరగాలంటే సహకరించేది యవనస్తులు, సంఘ బిడ్డలు, వీళ్ళందరూ సహకరించాలి. నా నోట పలికించిన దేవుడు మిమ్మల్ని కూడా ప్రిపేర్ చేసి ఉంచుతాడు. కంగారు పడకుండా పనులు అయిపోతాయి అంటారు. చాలా ఈజీగా మేము ఏ కార్యక్రమాన్ని చేయగలుగుతాం. కారణం ఏంటంటే సంఘాన్ని మనం పెంచాలి, సంఘాన్ని కట్టాలి, సంఘంలో సంఖ్యను పెంచాలి. సంఘంలో సంఖ్యను పెంచలేనంత కాలము సంఘం క్షేమంగా అభివృద్ధి చెందడానికి విశ్వాసులు ఎలాంటి స్టెప్ అడుగేయలేరు. అందుకని ముందు మనం కష్టపడి సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని పెంచాలి, సంఖ్యని పెంచాలి. అప్పటి వరకు మన ఖర్చులు తగ్గించుకోవాలి. సువార్థికులుగా మన ఖర్చులు తగ్గించుకుని సంఘంలో వచ్చేటువంటి ఇన్కమ్ అంతా కూడా మనమే తినేయకోకుండా, మనమే వాడేసుకోకోకుండా సంఘంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి ధనాన్ని జాగ్రత్త పెట్టవలసిన అవసరత సువార్థికులుగా మన మీద ఉంది. సహోదరులారా, సంఘం అనేది సంఖ్యలో పెరగటం ఈజీ కాదు. అక్కడ సువార్థికుడు చాలా సాక్రిఫైస్ చేయాలి. సువార్థికుడు చాలా వదిలేసుకోవాలి. కొన్నిసార్లు సువార్థికుడికి తన భార్య కూడా సహకరించాలి. ఎందుకనంటే సువార్థికుడు ఆదివారం వచ్చిన సందర్భంలో కొద్దిగా తీసి దాచాడు అనుకోండి, ఒకవేళ సువార్థికుల యొక్క భార్యలు మరి డబ్బులు లేనప్పుడు భర్తకి సహకరించాలి. ఓకే, నా భర్త సేవ చేస్తున్నాడు, కొంత ఏదో పని చేయాలని ఆఫ్ చేస్తున్నాడు అని సువార్థికుడి భార్య సువార్థికుడికి చాలా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయం చేశాడు అన్నట్టు ఊరికినే కాదు. అంటే సాటి అయిన సహాయం అంటే సువార్త పనిలో ఆమె ఆయనకి సహకారిగా ఉండాలని నిర్ణయించి సువార్థికుడికి భార్యగా పంపించాడు దేవుడు. ఊరికినే కాదు. సువార్థికుడి భార్య అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఆమె మీద. సువార్థికుడి కంటే ఎక్కువ బాధ్యత సువార్థికుని యొక్క భార్యకు ఉంది. ఆమె వల్ల అనేక మంది చర్చికి వస్తారు, సంఘానికి వస్తారు. ఈ విషయాలన్నీ మనం టాపికల్ గా మన భవిష్యత్తులో నేర్చుకుంటాం.
సంఘం సంఖ్యలో పెరగాలి, అందుకు సువార్థికుడిగా మనం పనిచేయాలి. సంఖ్యలో పెరగడానికి కీ రోల్ ప్లే చేసేది ఎవరంటే యవనస్తులు. అందుకనే యవనస్తులు వేటికి ప్రభావితం చేయబడుతున్నారు అనే దాని మీద మనం దృష్టి పెట్టి అందులోంచి వాళ్ళని బయటకు తీసుకురావడం మనం ప్రయత్నం చేయాలి. ఈ రోజు చూడండి, యవనస్తులు డ్రగ్స్కి అలవాటైపోతున్నారు. అలాంటప్పుడు వాళ్ళని మనం జాగ్రత్తగా మోటివేషన్ చేసి అలాంటి చెడు అలవాట్లకు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా దేవుని వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అది మనం గమనించాలా. రెండో విషయం నేను చెప్పేది ఏంటంటే కుటుంబం. యవనస్తులని ప్రభావితం చేసేది ఏంటంటే కుటుంబం. లోకం కూడా ప్రభావితం చేస్తుంది. ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందో మీరు అనాలిసిస్ చేయాలి, పరిశీలన చేయండి. ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి, యవనస్తులు ఎలాగ ఉంటున్నారో తెలుసుకోండి. దీన్ని బాగా దృష్టి పెట్టుకోండి, రాసుకోండి, ప్రిపేర్ చేయండి. చక్కగా హుందాతనంగా నీట్గా యవనస్తులు డిస్కరేజ్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా జాగ్రత్తగా వాళ్ళ మనసును దోచేయాలి మనం. అప్పుడే సంఘాలు పెరుగుతాయి. లేకపోతే తల్లకిందులుగా తప్ప చేసిన సంఘాలు పెరగవు. అది మనం దృష్టి పెట్టుకోవాలి. రెండోది కుటుంబం. కుటుంబం ఎలా ప్రభావితం చేయబడుతుంది అనేది మనం ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట రాయబడింది. సామెతలు చెప్పేవారు అందరూ తల్లి ఎట్టిదో దాని కూతురు నట్టిదే అని చెప్తారట. అంటే తల్లి, కూతురు, తండ్రి, కొడుకు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో కుటుంబం. సో కుటుంబంలో ఉండేటువంటి యవనస్తులు వాళ్ళు ఎవరి ద్వారా ప్రభావితులు అవుతారని అంటే, ఉదాహరణకు కుమార్తె ఉంది. కుమార్తె ఎక్కువగా ఎవరిని చూసి నేర్చుకుంటుందని అంటే తల్లిని చూసి. కొడుకున్నాడు, ఎక్కువగా ఎవరిని చూసి నేర్చుకుంటాడని అంటే తండ్రిని బట్టి. వీళ్ళిద్దరి గురించి దేవుడు గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత రాయించాడు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 44వ వచనంలో తల్లిని గురించి రాస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో ఎవరి గురించి రాశాడంటే తండ్రి ఏది చేయటు కుమారుడు చూసిన అదే తప్ప తనంతట తాను ఏది చేయనేరడని అంటాడు. అంటే కుమారుడికి తండ్రి మాదిరి అయితే కుమార్తెకి తల్లి మాదిరి. తల్లిని చూసి కుమార్తె ప్రభావితం చేయబడాలి, తండ్రిని చూసి కొడుకు ప్రభావితం చేయబడాలి. ఒక తండ్రిగా నన్ను చూసి నా కొడుకు ఏమి నేర్చుకుంటున్నాడు, ఒక తల్లిగా నా కుమార్తె నన్ను చూసి ఏమి నేర్చుకుంటుంది అంటే, కుటుంబ వాతావరణంలో తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు పిల్లల్ని ఎటువైపుగా ప్రభావితం చేస్తున్నారు, మంచి వైపుగా చెడు వైపుగా. ఒక సండే వచ్చింది, నాన్నగారు ఏమన్నారనంటే, ఈరోజు నాకు వేరే పని పడింది అని చెప్పి తన భార్యకి ఏమంటాడనంటే చందా డబ్బులు ఇచ్చేసి, అమ్మ మీరు ఆరాధనకి వెళ్ళిపోండి, నాకు వేరే పని ఉందా, పని మీద వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు కొడుకు ఏమి నేర్చుకుంటాడు, ఓహో ఒక ఆదివారం ఎగ్గొట్టేసినా పర్లేదు, మా నాన్నగారు పని ఉందని వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా అలాగే ఏదో ఒక ఆదివారం ఎగ్గొట్టేసి అని నేర్చుకుంటాడు. అర్థమైందన్నమాట. అలాగే తల్లి కూడా అంతే. సో దేవుని సన్నిధి పట్ల తల్లిదండ్రులు అయినటువంటి వారికి ఆసక్తి లేకపోతే, ఆ ఆసక్తి లేని తల్లిదండ్రులు ఆరాధనలు మానేస్తే, బైబిల్ తరగతులు మానేస్తే, సువార్త కూటాలు మానేస్తే, ఆహా మా తల్లిదండ్రులు మానేశారు, మేము మానేయటం వల్ల పెద్ద నష్టం ఏమీ లేదు అనుకుంటారు వాళ్ళు. అలా ప్రభావితులు అవుతారు. మాకు బాగాలేదు మేము రాము, మీరు వెళ్ళొచ్చేయండి అన్నారు అనుకోండి పిల్లలతో తల్లిదండ్రులు. రేపు పొద్దుట వాళ్ళు ఏమంటారంటే, మమ్మీ డాడీ ఈరోజు మాకు బాగాలేదు, మేము ఈరోజు రామని మానేస్తారు. అంటే మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 44వ వచనం చెప్పబడిన మాట ఏంటంటే, సామెతలు చెప్పే వాళ్ళందరూ కూడా తల్లి ఎలాంటిదో దాని బిడ్డ అట్టిదే అని అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో ఏం చెప్పాడంటే, తండ్రి ఏది చేయడు కుమారుడు చూస్తాడు, అదే తప్ప తనంతట తను ఏది చేయడు అంటాడు. ఈ రోజున మన క్రైస్తవ కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారని అంటే, ఒక తండ్రికి స్మోకింగ్ చేసే అలవాటు ఉందని అనుకుందాం, పొగ త్రాగే అలవాటు, ఉదాహరణకు సిగరెట్. ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఎవరే కొట్టుకడికెళ్ళి సిగరెట్ పట్టరు అంటాడు. పల్లెటూరులో జరిగే తంతిదంతా. పట్టణాల్లో కూడా జరగవచ్చు, ఏమో నాకు తెలియదు. పల్లెటూరులో అయితే నేను చూస్తాను. ఒక తండ్రి ఏం చేస్తున్నాడంటే తన కొడుకు డబ్బులు ఇచ్చి సిగరెట్ పెట్టారా ఇలా అంటున్నాడు. ఆడు అట్టుకొచ్చేస్తుంటే ఆడు కళ్ళ ముందు సిగరెట్ ఓపెన్ చేసి ఆడు నోట్లో పెట్టుకుని లైట్ తో వెలిగించి స్మోక్ చేస్తా ఉంటాడు. అది చూస్తున్నాడు కొడుకు. అది చూస్తూ పెరిగిన కొడుకు అది కాకపోతే ఇంకేం చేస్తాడు,
వీళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత వాటికి బానిసలు అయిపోయినప్పుడు ఆ బానిసలు అయిపోయిన పిల్లలను చూసి ఏడ్చిన తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు. అలాంటప్పుడు సమాజం పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి, పిల్లలు పాడైపోతారు. కాబట్టి క్రైస్తవ కుటుంబాలు చాలా బలంగా ఉండాలని అంటే తల్లిదండ్రులు చాలా హానెస్ట్గా ఉండాలి, తల్లిదండ్రులు చాలా విశ్వాసం ఉండాలి, తల్లిదండ్రులు చాలా భక్తిగా జీవించాలి. వారు తమ పిల్లలకి మంచి మాదిరికరమైన జీవితాన్ని చూపించగలగాలి. అది కుటుంబంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి. రెండో పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రులు ఆసక్తిగా లేకపోతే పిల్లలకు కూడా ఆసక్తి ఉండదండి. తల్లిదండ్రులకు ఆసక్తి లేకపోతే పిల్లలకు కూడా ఆసక్తి ఉండదు. ఉదాహరణకి లూకా సువార్త 2వ అధ్యాయము 41-42 వచనాలు మీరు చూసినప్పుడు యేసు ప్రభు యొక్క 12 ఏళ్ల వయసును గురించినటువంటి సంగతి మనకు అక్కడ తెలియచేయబడింది. యేసు ప్రభు యొక్క 12 ఏళ్ల వయసు యొక్క జీవితం గురించినటువంటి సంగతులు సుమారు 40-52 వచనాల వరకు మనం చదువుతూ అదే విషయాలు కనపడతాయి. కానీ నేను షార్ట్ లో చెబుతున్నాను. యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులుగా మరియా యోసేపులు ఎలాంటి ఆసక్తి పరులు అని అంటే, ప్రతి ఏటా పస్కా పండుగకి యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ప్రతి ఏటా పస్కా పండుగ అంటే ప్రతి సంవత్సరం పస్కా పండుగకి యూదుడైన వాడు యెరూషలేముకి వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారము ఎక్కడికి వెళ్ళాలి? ఊరికి వెళ్ళాలి. ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలంటే ఊరికి వెళ్ళిపోవాలి, ఆరాధన మానేసి. దౌర్భాగ్యకరమైన సంగతి ఏంటి చెప్పనండి మీకు? క్రీస్తు సంఘాలలో ఉండే సువార్థికులు కూడా ఆదివారం ఏమైనా వాళ్ళ కుటుంబాల్లో మ్యారేజ్ లాంటివి కానీ, మెచ్యూర్డ్ ఫంక్షన్లు కానీ, బర్త్డే ఫంక్షన్లు కానీ ఉంటే ఎవరో ఇంకొక సువార్థికుని పిలిచి ఆరాధనలో వాక్యం చెప్పేసి ఫంక్షన్కి వెళ్ళిపోయే సేవకులు కూడా ఉన్నారు. అలా ఎప్పుడు చేయకూడదు. అవసరమైతే బంధుత్వాన్ని వదిలేసుకోవాలి, రక్త సంబంధాలు వదిలేసుకోవాలి. అంతేగాని ఆదివారం ఆరాధన మానేసి సువార్థికుడు ఫంక్షన్కి వెళ్ళకూడదు. అలాంటి సువార్థికుడు సువార్త పని మానేసి కూలి పని చేసుకోవడం బెటర్ నా దృష్టిలో. మనం ఏమి నేర్పిస్తాం సంఘస్థులకి? సువార్థికుడు ఆరాధన మానేసి ఫంక్షన్కి వెళ్తే సంఘ సభ్యులు రేపు పొద్దుట ఆరాధన మానేసి ఫంక్షన్కి వెళ్ళరా? కాబట్టి ప్రియమైన సహోదరుల సేవ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. సేవకుడిని దేంతో పోల్చేయడం అంటే సైనికుడితో పోల్చేయడం. మీకు తెలుసు భవిష్యత్తులో దాన్ని అవన్నీ మనం చూస్తాం. సేవకుడు దేంతో పోల్చాడంటే ఒక సైనికుడు, సోల్జర్. ఎలా పనిచేస్తాడంటే సోల్జర్ కదా, నేను ఒక సోల్జర్ గా పనిచేయాలి, అది మన కమిట్మెంట్ అయి ఉండాలండి. అది సోల్జర్ గా పనిచేయాలనే కమిట్మెంట్ తో సువార్త పనిచేస్తే, ఒక సోల్జర్ గా పనిచేస్తే ఎలాగైతే శత్రువుల్ని జయిస్తాడో మనము లోకాన్ని జయించి అనేక ఆత్మల్ని దేవుని వైపు మనము తిప్పగలం. అది ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఎలాంటి ఆసక్తి కనపరిచారని అంటే, ప్రతి ఏటా పస్కా పండుగకి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని వెంట పెట్టి తీసుకెళ్లారు. అది అట మీరు ఆ వచనాలు చదివితే అక్కడ ఒక మంచి హైలైట్ వర్డ్ కనబడుతుంది. ఏంటంటే వాడుక చొప్పున అనేది, వాడుక చొప్పున అనే పదం అండర్లైన్ చేసుకోండి అందులో మీరు. అంటే యేసు ప్రభు చిన్ననాటి నుంచి కూడా ప్రతి ఏటా మరియా యోసేపులతో యెరూషలేము పస్కా పండుగకి వెళ్ళటం అనేది అతనికి ఏమైందట? వాడుక అనే పదం. వాడుక అంటే అర్థం ఏంటి? అలవాటు. అంటే ప్రతి ఏటా యెరూషలేము దేవాలయానికి వెళ్ళటం అనేది అలవాటు అయిపోయిందంట యేసు ప్రభుకి. అందుకనే ఆ అలవాటు ప్రకారం యేసు ప్రభు కూడా ఏం చేశాడనంటే సువార్త పరిచయం చేసినప్పుడు వాడుక చొప్పున, అలవాటు చొప్పున యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పేవాడట. అది మనం గమనించాలి. ప్రతి కుటుంబానికి ఏం అలవాటు అవ్వాలనంటే ప్రతి ఆదివారము భార్యాభర్తలు కలిసి దేవుని సన్నిధికి పిల్లలతో పాటు వెళ్ళాలనేది వాడికి అవ్వాలి. సరే, కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే భర్త ఏమో బయట ఉంటాడు, భార్య వాళ్ళ పిల్లలు తీసుకుని వస్తుంది, భార్య ఏమైనా తీసుకొస్తే కూతురు తీసుకుని వస్తుంది, కొడుకు రాడు. ఎందుకంటే నాన్న రావట్లేదు కదా. అదే తండ్రి కూడా వెళ్ళాడు అనుకోండి, రే ఆరాధనడు అన్నాడు అనుకోండి, నానంటే భయం కాబట్టి ఆరాధనకు వస్తాడు. కాబట్టి తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలకి ఏది వాడుక చేయాలని అంటే వారు తమతో పాటు తమ పిల్లలను ఆరాధన తీసుకొచ్చినప్పుడు అది వాళ్ళకి అలవాటుగా మారిపోతాయి. ఈరోజు చాలా మందిని అంటే ఎందుకంటే స్మోకింగ్ చేస్తారు, ఎందుకు చుట్టలు కలుపుతారు, ఆరోగ్యం పాడైపోద్దండి, మానేయండి బ్రదర్ అని అడిగితే ఏమంత పాస్టర్ గారు అలవాటు అయిపోయిందండి అంటారు.
అలవాటు అయిపోయిందట. ఏది? చుట్టా, బీడి, సిగరెట్, మందు తాగటం అలవాటు అయిపోయిందట. మరి అది వాళ్ళకి అలవాటు అయిపోయినప్పుడు మనం దేన్ని అలవాటు చేయాలి మన పిల్లలకంటే, దేవుని మందిరానికి వెళ్ళటం అనేది అలవాటు చేయాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వాటిని గురించినటువంటి సంగతులు మనకి ఎఫెసీ పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడనే మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6:6-7 తండ్రులారా మీ పిల్లలకి వీటన్నిటి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రావులో నడిచినప్పుడు నేర్పించాలని చెప్పాడు. ఇవన్నీ మనం మన పిల్లలకి వాడుక చేయవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఇలాంటి వాడుకను మన పిల్లలకు అలవాటు చేయకపోతే వాళ్ళు చెడుకి ప్రభావితులయ్యే అవకాశం ఉంది. కొంతమంది తల్లిదండ్రులు శరీరాశలకి లోనైపోతారు, కొన్ని వ్యసనాలకు లోనైపోతారు. అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులు చూసి పిల్లలు చెడుకు ప్రభావితులు అయిపోయే వాళ్ళు ఉన్నారు. తల్లిని చూసి చెడు నేర్చుకునే కుమార్తెలు ఉన్నారు. తండ్రిని చూసి చెడు నేర్చుకునే కొడుకులు ఉన్నారు. ఈ రోజున మన క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకుండా ఉండేటట్టుగా, సంఘాలు అలా ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండోది ఏంటంటే, తర్వాత మరొక విషయం ఏంటంటే, ఎక్కువ సమయం పిల్లల కొరకు మనము కేటాయించాలి, సమయాన్ని కేటాయించాలి. ఎఫెసీ పత్రిక 5:15-16 మీరు చదవండి. ఎఫెసీ పత్రిక 5:15-16 మీరు చూస్తే, సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు కాకుండా జ్ఞానులు నడుచుకుంటూ అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. అంటే మనం సమయాన్ని కేటాయించాలి, కుటుంబం కొరకు సమయాన్ని కేటాయించాలి. మనకి ఎంత బిజీ ఉన్నా కుటుంబంతో కనీసం ఒక 1 అవర్ అయినా సరే మనం వాళ్ళతో కేటాయించాలి, వారితో కలిసి కూర్చుని మనం మాట్లాడుకోవాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, అదో ఫోన్లు వచ్చిన తర్వాత సమయం ఉన్నా సరే భార్య ఫోన్ భార్య కూర్చుంటుంది, భర్త ఫోన్ భర్త కూర్చుంటున్నాడు, కొడుకు ఫోన్ కొడుకుది, కూతురు ఫోన్ కూతురుది. ఒకే ఇంట్లో ఉన్నారు కానీ ఎవరి గదిలో వాళ్ళు ఉండి ఎవరికి వాళ్ళ సంబంధం లేకుండా బ్రతికేస్తున్నామండి. అది మనం నిజంగా సిగ్గుపడవలసిన విషయం, కాబట్టి కుటుంబంతో సమయం కేటాయించేదానికి మనం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మనం దృష్టి పెట్టాలి. ఇలాగ మనం కుటుంబ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఆఖరికి ఒక మాట చెప్తాను. రాజులు రాసిన 2వ గ్రంథము 21:20-22 మీరు చదివితే, అక్కడ తల్లిదండ్రులే చెడు చేసిన వారుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు చెడు చేస్తా ఉంటే తండ్రి చేసిన చెడే కొడుకులు చేశారు. రాజుల చరిత్ర మీకు తెలుసు. చాలా మంది రాజుల చరిత్రలో వారి పూర్వీకులు అనుసరించిన చెడును నెక్స్ట్ వచ్చే తరం అనుసరించారని చెప్తాయి. యోధా రాజుల చరిత్ర కానీ, ఇస్రాయేల్ రాజులు అందరూ పరిమాణులే. యోధా రాజుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. నేను చెప్పినటువంటి ఈ 2వ రాజుల గ్రంథం 21:20-22 మీరు చదివితే, వారి పూర్వీకులు చేసినటువంటి చెడుని, వారి తండ్రులు చేసిన చెడుని వాళ్ళ పిల్లలు అనుసరించినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి కుటుంబం కూడా పిల్లల్ని మంచికో చెడుకో ప్రభావితం చేసే అవకాశం ఉంది. మన పిల్లలు ఎటువైపు ప్రభావితం అవుతున్నారు అనేది ప్రతి కుటుంబం ఆలోచించాలని మిమ్మల్ని ప్రేమపడుతున్నాను. సో యవనస్తులను ప్రభావితం చేసే దాంట్లో 2 విషయాలు మనం చూసాం. ఒకటి, లోకం ప్రభావితం చేస్తుంది వాళ్ళని. రెండోది, కుటుంబం కూడా ప్రభావితం చేస్తుంది. మరి నాకు ఇవ్వబడిన సమయం అవుతుంది కాబట్టి ఎక్కడితో దీన్ని ఆఫ్ చేస్తున్నాను. దేవుని చిత్తం వచ్చే మంగళవారం సంఘంలో యవనస్తులు ఎలా ప్రభావితులు అవుతారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికి తోడై ఉండాలని ఆశిస్తూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తూ, మరి మీరందరూ చాలా ఆసక్తిగా విన్నారని అనుకుంటున్నాను. సో తప్పనిసరిగా ఈ విషయాల మీద అందరూ దృష్టి పెట్టండి. ఒకవేళ ఏదైనా మీరు నన్ను అడగాలని అనుకున్నా, ఏదైనా సందేహం ఉన్నా తప్పనిసరిగా నాకు కాల్ చేయొచ్చు. ఏదైనా వాక్యపరమైన సందేహం ఉంటే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి సోదరులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు.